సో ఈ నెల 27న బక్రీద్ పురస్కరించుకొని చాలా వరకు గోవధ, ఇటు గో హత్యలు జరుగుతున్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున ఇటు ఆహ్, విశ్వ హిందూ పరిషత్ ఆరోపిస్తుంది. సో దాంతో మనతో మాట్లాడడానికి విశ్వ హిందూ పరిషత్ నాయకులున్నారు. సార్ ఎట్లా చూస్తున్నారు? 27 తారీఖు బక్రీద్ ఇప్పటికే చాలా గో హత్యలైతే జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఆగట్లేదు. మీరు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. బట్ గ్రౌండ్ లెవెల్‌లో మాత్రం గో హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఏం చెప్తారు? చట్టాలను అమలుపరచాల్సిన ప్రభుత్వాలే వాళ్ళకి తోడైనప్పుడు అంటే ఇది ఎట్లా ఉందంటే మనం ఉండాల్సింది కంచె చేను మేస్తే ఈరోజు మనకు రక్షణ ఉండాల్సింది ఈరోజు మన చట్టాలను అమలుపరచాల్సింది మనం ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. ఆ ప్రభుత్వం ఈ చట్టాలని అమలుపరుస్తుంది అనుకున్నాం. కానీ చట్టాలకి విరుద్ధంగా దాన్ని ఉల్లంఘించే విధంగా అదేవిధంగా అంతేకాదు మన హోమ్ మినిస్టర్ గారు ఎవరండి? మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆయనేమన్నారు బహిరంగంగా, "నన్ను రేవంతుద్దీన్ అన్నా నేను బాధపడను" అన్నాడు. అంటే ఈయన పనిగట్టుకొని ఆ గోవధని ప్రోత్సహిస్తున్నాడు. గోహంతకుల పక్షాన నిలబడ్డాడు. మీరు మేము గోరక్షకులు మా యొక్క బజరంగ దళ పిల్లలంతా కూడా కాపాడినారు. కొన్ని వందలాది గోవులను కాపాడి పోలీస్ స్టేషన్ దగ్గర చూపిస్తే దీనికి విరుద్ధంగా ఎంఐఎం, ముస్లిం గుండాలు, రజాకారులుగా వచ్చి వాటిని పోలీస్ స్టేషన్ నుండి తీసుకెళ్తున్నారు. అంటే దద్దమ్మలా మీరు? పోలీసు చట్టాన్ని అమలుపరచలేరా? ఎందుకు దీనికంతా కూడా కారణం ఎవరు? రేవంత్ గారే. ఆయన్నే దగ్గరుండి వాళ్ళందరికీ చెప్తున్నాడు. ఆయన వాళ్ళని గోహద చేయనీయండి. మీరు ఎవరైతే బైండ్ ఓవర్ చేయండి. గోరక్షకులు ఉన్నారు కదా! వాళ్ళని బైండ్ ఓవర్ చేయండి. వాళ్ళ రాక్షసులను మాత్రము విచ్చలవిడిగా వదిలిపెట్టండి అని చెప్తే, ఈరోజు చూస్తున్నాం మనం ఎంత దయనీయ స్థితి అంటే గోవులను రక్షించిన తర్వాత ఆ దుర్మార్గులు రాక్షసత్వాన్ని అంటే పైశాచిక రాక్షసత్వం ఉంటుంది కదా, ఇది పైశాచికంగా రాక్షసులుగా వ్యవహరిస్తూ పోలీస్ స్టేషన్లలో మేమేమైతే కాపాడినామో వాటిని బహిరంగంగా తస్కరించి వాళ్ళు అదే కాదు వాటిని పెద్ద ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు, విజయోత్సవాలు చేస్తున్నారు. అంటే తలదించుకోవాల్సింది ఇక్కడ డీజీపీ, తలదించుకోవాల్సింది ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్లు, ఎందుకంటే ఇక్కడ తలదించుకోవాల్సింది హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి రేవంత్ ఉద్దీన్ కానీ మేము కాదు. ఎందుకంటే మీరు కాపాడతారని మిమ్మల్ని మేము ప్రజలు ఎన్నుకుంటే మీరు దానికి తూట్లు పొడుస్తూ మీరు రాక్షసుల వైపు నిలబడ్డారు. ఇది యావత్ హిందూ సమాజము చూస్తున్నది. రేపొద్దున హిందూ సమాజం మేలుకున్నది. భారతదేశం లోపల అనేక చోట్ల వాళ్ళు సగౌరవంగా నిలబడినట్టు హిందూ సమాజాన్ని గౌరవించే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకునే కానీ వచ్చే దీంట్లో కాలంలో కూడా ఇక్కడ కూడా హిందూ సమాజము తనను గౌరవించే ప్రభుత్వాలని ఏర్పాటు చేసుకోవాలని మేము విన్నపిస్తున్నాం. గోరక్షణకు సంబంధించి అసలు ఎలాంటి చట్టాలున్నాయి? చట్టాలు ఎందుకు మరి ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు గానీ, చట్టాలు ఎందుకు అమలు కావట్లేదు మరి? నేను అదే చెప్పినాను కదా! ఇప్పుడు చట్టాలు ఇప్పుడు కాదు, 1977 మన దగ్గర చట్టం ఉంది. తెలంగాణలో ఉంది, ఆంధ్ర ఉన్నప్పుడు ఎలాంటి మొదలైంది. శిక్షలున్నాయి? అవును. వీటికి శిక్షలున్నాయి. అన్నీ ఉన్నాయి. కానీ దాన్ని అమలుపరచమని అన్నప్పుడు దాన్ని తూట్లు పొడిచి ఎవరైతే అమలుపరచాలనో, ఎవరైతే దాని రక్షణ నిలబడాలనో వాళ్ళే వాళ్ళ పక్షాన నిలబడ్డప్పుడు వాళ్ళని ఎందుకు నిలబడుతున్నారు? ఇక్కడ హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారు? హోమ్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారే ఆయనే అంటున్నారు, "నేను రేవంతుద్దీన్" అన్నప్పుడు ఇంకా ఆయన కూడా బక్రీద్ చేసుకుంటున్నాడు కదా! ఆయన కూడా పైశాచికంగా వివరిస్తున్నాడు కదా! అట్లాంటి రక్షణ ఎక్కడుంది? ఇప్పుడు హిందూ సమాజం ఆలోచించాలి. చట్టాలున్నాయి, అన్నున్నాయి. కానీ దాన్ని అమలుపరచాల్సిందో నేను కాదు కదా అమలుపరచాల్సింది. నేను చెప్తాను ఒక సభ్య సమాజం లోపల ఒక సిటిజన్‌గా నేను చెప్తా, "అయ్యా! ఈ విధంగా ఉల్లంఘన జరుగుతున్నది. దాన్ని అమలుపరచమని." దాన్ని అమలుపరచాల్సిన వ్యవస్థ కూడా పోలీస్‌ది, న్యాయ వ్యవస్థ, తర్వాత పశుసంవర్ధక శాఖ ఉంది కదా! వాళ్ళే దీన్ని తూట్లు పొడుస్తున్నప్పుడు దానికి ఇది లేదు. కాబట్టి హిందూ సమాజాన్ని మేము పిలిపించేదేంటంటే, మీరు మనని గౌరవించే ప్రభుత్వాలని, హిందూ ధర్మాన్ని కాపాడతామని చెప్పే ప్రభుత్వాలని, గోవులను రక్షిస్తామని చెప్పే ప్రభుత్వాలని మనం ఏర్పాటు చేసుకున్న రోజే మనకు మంచిగుంటది గానీ, లేకపోతే మన భవిష్యత్తు మాత్రము ఇంకా ఘోరంగా ఉంటది. ఎందుకంటే వాళ్ళు రోడ్ల పైన బాహాటంగా కోస్తున్నారు. రోడ్ల మీద పారలు తీస్తున్నారండి. చట్టం హైకోర్టే చెప్పింది గదా! ఇది తప్పని. అయినా గాని హైకోర్ట్ ఇచ్చిన తీర్పులకు గూడా మీరు గౌరవించట్లేదనేది మా ఉద్దేశ్యం. కాబట్టి హిందూ సమాజం మేల్కొనాలి. హిందూ సమాజం ఇట్లాంటి వాళ్ళని అసలు ప్రభుత్వంలో ఉండకుండా చూసుకోవడం మంచిది. మనతో పాటు వీహెచ్‌పీ నాయకులు శశి ఉన్నారు. ఇంకా అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న ఏంటి కేవలం ప్రెస్ మీట్‌ల వరకే పరిమితం అవుతున్నారు. ఇప్పుడు ఇక్కడున్న ప్రెస్ మీట్ పెట్టిన నేతలు ఎవరు గూడా గోవధ జరిగినప్పుడు గాని, లేకపోతే గో హత్యలు జరిగినప్పుడు ఎప్పుడు నేనైతే చూడలేదు. ఏదో కింది స్థాయి బజరంగ దళ కార్యకర్తలు పోతున్నారు. వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. లేకపోతే వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి.
కేవలం మీరు ప్రెస్ మీట్‌లో మాత్రమే పరిమితం అవుతున్నారని చెప్పేసి ఒక విమర్శ ఉంది. ఏం చెప్తారు? వేలాది మంది కార్యకర్తలు ఈరోజు బైండ్ ఓవర్లో ఉన్నారు. మా యువజన విభాగాలు, గోరక్ష విభాగం వింగ్ ఉంటుంది. అనేక పనులు ఉంటాయి ఒక సంస్థకు. సంస్థలో సంస్కార కేంద్రాలు ఉంటాయి, గోరక్ష విభాగం ఉంటుంది, యువజన విభాగం ఉంటుంది. ఈరోజున గణేష్ సేన ఆధ్వర్యం లోపట మేము ఒక ఎజెండా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఈ రోజున రాష్ట్రం లోపట బైండ్ ఓవర్లు చేసి పెట్టారు వేలాది మంది కార్యకర్తలను. మా కార్యకర్తలు చేయకపోతే ఎవరు చేస్తున్నారు? గోరక్ష ఈ ప్రభుత్వం చేస్తుందా? ప్రభుత్వాలు బాధ్యత మర్చి చట్టాలను, రాజ్యాంగాన్ని అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వాలు రజాకార్ ఎజెండాకు దాసోహం అన్నందుకే కదా మేము రోడ్ల మీదకి రావాల్సింది ఉంది. చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం ఎవరిది బాధ్యత గోరక్షణ చేయాల్సింది? ప్రభుత్వాలది. కాబట్టి మీ ప్రశ్న ముఖ్యమంత్రిని అడగాలి, నువ్వేం చేస్తున్నావు అని. ఈ ప్రశ్న పశుసంవర్ధక శాఖ మంత్రిని అడగాలి, నీ బాధ్యత ఏం నిర్వహిస్తున్నావని. ఈ ప్రశ్న దేవాదాయ శాఖ మంత్రిని అడగాల, నువ్వు గోరక్షణ ఎందుకు చేస్తలేవని. ఈ ప్రశ్న రాష్ట్ర డీజీపీని అడగాల, నువ్వు ఎందుకు గో హంతకులకు మీద చర్యలు తీసుకుంటలేవని. ఈ ప్రశ్న రాష్ట్ర చీఫ్ సెక్రటరీని అడగాల, ఈ రాష్ట్రం లోపల చట్టాలు ఎందుకు స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అవుతలేవని. ఈ ప్రశ్న మీరు గోరక్షణ ఎందుకు జరుగుతలేదని 3 కమిషనర్లను అడగాల. 100 చెక్ పోస్టులు ఉంటే భాగ్యనగరం నడిబొడ్డున పాతపట్టణం లోపట వేలాది ఆవులు ఏ రకంగా నడి రోడ్డు పైన కట్టేసి ఉన్నాయి వధించడానికి. ఎక్కడ పోయినాయి 1,00,000 సీసీ కెమెరాలని? ఈ ప్రశ్న మీరు వాళ్ళని అడగాల. ఈ ప్రశ్న నేను మీడియాను కూడా అడుగుతా ఉన్నా. ఈ రోజున మా ప్రెస్ మీట్ కోసం వచ్చినటువంటి మీడియా ఇవాళ చట్టాలను ప్రశ్నించడం లోపట, గోహత్యలు జరుగుతుంటే ప్రశ్నించడం లోపట, వ్యవస్థలు చేతులు కట్టుకొని కూర్చుంటే ప్రశ్నించడం లోపట ఎందుకు మౌనంగా ఉంది అని చెప్పి 4th ఎస్టేట్గా భావిస్తున్నటువంటి మీడియాను కూడా అడగాల. ఇవాళ ప్రాణాలకు తెగించి కేసులను ఎదుర్కొంటూ ఓ పక్కన గోహంతకులు దాడులు చేస్తారు, ఓ పక్కన పోలీసులు అక్రమ కేసులు పెడతారు, ఓ పక్కన భౌతికంగా నిర్మూలించాలని చెప్పి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఇన్ని ఎదుర్కొంటూ కూడా మేము ఈరోజు పోరాటం చేస్తుంటే ఇవాళ మా విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించినా మేము వెనుకడిగేయము. ప్రశ్నించాలి మీరు. ఇవాళ జంజీ రోడ్ల మీదకి వచ్చింది. ఇవాళ ఈ పోరాట స్ఫూర్తిని అందుకొని దేవాలయాలు ముందుకు వచ్చినాయి. ఇవాళ మా పోరాట స్ఫూర్తిని అందుకొని అనేక చోట్ల ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు. మేమొక్కలమే పోరాటం చేయాలని మేము కోరుకుంటలేము. ఇది సమాజం పోరాటం చేయాలి, సమాజం బాధ్యత, ఇది ప్రభుత్వాల బాధ్యత, ఇది వ్యవస్థల బాధ్యత. గోవును కాపాడుకోవద్దా? ఇవాళ ఏంది గోవును పెట్టుకొని సెక్రటరియేట్లకు గృహప్రవేశం చేయంగానే అయిపోయిందా ప్రభుత్వం బాధ్యత? గోవును పెట్టుకొని రేవంత్ రెడ్డి గోప్రవేశం చేయంగానే బాధ్యత అయిపోయిందా? గోవును పెట్టుకొని పూజలు చేసుకోగానే హిందువుల బాధ్యత అయిపోయిందా? గోపూజ చేసేస్తే పుణ్యం రాదు, గోవును రక్షిస్తే పుణ్యం వస్తుంది. అందుకే ఇవాళ ప్రజల లోపల అవేర్నెస్ తేవడం లోపల మా ఉద్యమం 2వ దశకు చేరుకుంది. దీర్ఘకాలికంగా ఈ ఉద్యమాన్ని మేము చేయబోతా ఉన్నాం. ఎన్ని దాడులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా ఖచ్చితంగా మా ఒక ఉద్యమాన్ని ఆపేది లేదు. ఈ రోజున సంస్థలుగా ఇవాళ మీరు ఒక ప్రశ్న అడిగినరు. ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు ప్రతి గల్లీకి పోయి పోరాడాడు, రాష్ట్ర కార్యదర్శి ప్రతి గల్లీకి పోయి పోరాడాడు, నరేంద్ర మోడీ వచ్చి ప్రతి గల్లీ లోపల పోరాటం చేయడు. ప్రతి హిందువు పోరాటం చేయాలనేటువంటి దిశగా మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఇవాళ ఇన్ని చోట్ల ఎందుకు వణుకు పుట్టింది ప్రభుత్వానికి? ఎందుకు వేలాది మందిని బైండ్ ఓవర్లు చేస్తున్నారంటే గల్లీ గల్లీకి పోరాటం లేచి నిలబడ్డది. నేను ఇవాళ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిచి చూడమని చెప్తా ఉన్నా. నీవు ఈ రకంగానే ఉదాసీన వైఖరిగా ఉంటే, నువ్వు ఇట్లనే చేతులు కట్టుకొని ఉంటే, నువ్వు ఇట్లనే గో అంతకులకు కొమ్ము కాస్తే, నువ్వు ఇట్లనే రజాకార్ ఎజెండాకు, దారుసలం ఎజెండాకు దాసోహం అంటే రేపు హిందూ సమాజం రోడ్ల మీదకి వస్తే జరగబోయే పరిణామాలకు ఈ ప్రభుత్వాన్ని, ఈ వ్యవస్థలదే బాధ్యత అని నేను హెచ్చరిస్తున్నా. గతంలో గోరక్షలకు సంబంధించి మీ మీద దాడులు చేసేవారు. మొన్నటికి మొన్న తుపాకీలతో కూడా హత్య చేసే ప్రయత్నం కూడా చూసాం. సో ఎట్లా చూస్తున్నారు? భయం అవుతుందా? ఎందుకంటే వాళ్ళు కూడా దాడులకు భయపడిన పరిస్థితి, దాడులకు కూడా తెగబడుతున్న పరిస్థితి. మరి ఎట్లా ఉంది గ్రౌండ్ లెవెల్లో? మేము ఛత్రపతి శివాజీ వారసులం. ఔరంగజేబు దాడులను, ఔరంగజేబు వారసుల యొక్క కుతంత్రాలను ఎట్లా ఎదుర్కోవాలో మాకు తెలుసు. ప్రాణాలకు తెగించి పోరాడడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉంది. ధర్మాన్ని రక్షించుకోవడం కోసము, ఈ దేశాన్ని, ధర్మాన్ని, సంస్కృతిని రక్షించుకోవడం కోసము
వేల సంవత్సరాల ధర్మ పోరాటం చేసినటువంటి డిఎన్ఏ మా లోపట ఉంది. ఇది మా డిఎన్ఏ. హిందువు డిఎన్ఏ ఏందంటే 712 సంవత్సరం నుంచి నేటి వరకు ధర్మ పోరాటం, ధర్మయుద్ధం చేసిన డిఎన్ఏ మాది. భయంతోటి పారిపోయిన డిఎన్ఏనో, భయంతోటి మతాలు మారిన డిఎన్ఏనో మా హిందూ డిఎన్ఏ కాదు. మా డిఎన్ఏ పోరాటాల చరిత్ర ఉంది. మా డిఎన్ఏ బలిదానాల చరిత్ర ఉంది. మా డిఎన్ఏ తన్నిదన్మిన చరిత్ర ఉంది. ఇది హిందూ యొక్క పరిచయము. కాబట్టి మీ యొక్క వార్నింగ్లకు, మీ బెదిరింపులకు భయపడ్డోడు హిందువు కాదు. అట్లాంటోడు హిందువు అయితే వాళ్ళు హిందువే ఈ దేశంలో ఉండకపోతాడు. ఇన్ని ఇస్లామిక్ మతోన్మాదుల దాడులను వేల సంవత్సరాలుగా ఎదుర్కొని ఇవాళ నిలబడింది ఈ ప్రపంచంలో అంటే హిందువే. అందుకే చెప్తున్నా ఔరంగజేబు వారసులకు, ఛత్రపతి శివాజీ వారసుని గుర్తు చేస్తున్నా. ఏం చెప్తాను, ఇంకా బక్రీద్కి సంబంధించి ఒక వారం రోజులు ఉంది. ఇప్పటి వరకు ఎన్ని గోహత్యలు జరిగినాయని మీరు అనుకుంటారు? మీ దగ్గర ఏమైనా అంచనా ఉందా ఎన్ని గోవధ జరిగిందని? వేలాది గోవుల రక్తం ఈ పాటికే నడి రోడ్ల మీద పారింది. బక్రీద్ సందర్భంగా గత సంవత్సరము సుమారు 50,000 గోవులు వధించబడ్డాయి అనేటువంటిది ఒక ఇన్ఫర్మేషన్. అంటే ఎక్కడ కూడా ఇవి అధికారికంగా చెప్పలేని లెక్కలు, అంచనా మాత్రమే. కాబట్టి పోలీసులు ఇవాళ ఎన్ని గోవులు కావాలి ఈ గోహంతకులకు అని చెప్పి వాళ్ళు ఆ అంచనా ప్రకారం వాహనాలు వదిలిపెడుతున్నారు. చెక్ పోస్టులు పెట్టారు కదా? ఎందుకవి? నిన్ను నన్ను మోసం చేస్తేందుకు, చెక్ పోస్టుల కాడ పబ్జీలు ఆడుతందుకు, వీడియో గేమ్లు ఆడుతందుకు, సోషల్ మీడియా పోస్టులు పెట్టుకుంటందుకు కూర్చున్నారు ఆడ. వాళ్ళు ఏ ఒక్క వెహికల్ అన్నా చెక్ చేస్తే మరి ఎట్లా పోతున్నాయి? ఎక్కడ పోయినాయి 1,00,000 సీసీ కెమెరాలు అంటున్నా? పని చేస్తలేవా హైదరాబాద్లో? ఎట్లా వచ్చినాయి? బహదూర్పురాకు వెహికల్ ఎట్లా వచ్చింది? సైదాబాద్కి ఎట్లా వెహికల్ వచ్చింది? ఓల్డ్ సిటీ పాతపట్నంలోకి ఎట్లా వెహికల్స్ వచ్చినాయి? అంటే మీ దగ్గర వ్యవస్థనన్నా లోపం ఉండాలా, వ్యవస్థ కళ్ళన్నా మూసుకొని ఉండాలి. వ్యవస్థ లోపం ఏం లేదు. సమర్థవంతమైన పోలీస్ విభాగం, మన గర్వకారణమైనటువంటి పోలీసులు. దురదృష్టం ఈ సంతుష్టీకరణ రాజకీయాలు, ముస్లిం అప్పీజ్మెంట్ రాజకీయాలు, ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఐఎం ఎజెండాకు తలొగ్గినటువంటి పార్టీ అధికారంలో ఉంది. ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అనేటువంటి పార్టీ చేతిలో ఒకటి అధికారం ఉంది. కాబట్టి వాళ్ళు భాగ్యనగరాన్ని ఈ రౌడీలకు అప్పజెప్పారు. కాబట్టి గోహత్య జరుగుతూ ఉంది. దీన్ని నిరోధించాలి, దీన్ని అరికట్టాలి. హైకోర్టు తీర్పు ఉంది, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. వాళ్ళకు చుట్టాలు అయిపోయినాయి. అందుకే వాడు నీ చట్టం ఏం చేస్తుందిరా అని మొన్న నడి రోడ్డు మీద ఎంఐఎం ఎమ్మెల్యే సవాల్ విసురుతున్నాడు. పీడీ యాక్ట్లు గోరక్షకులను గారు అరెస్టులు చేయాల్సింది. ఎవడైతే చట్టాలను ఉల్లంఘిస్తుండో, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాడో, పోలీసులపైకి దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నాడో, గోరక్షకులపైన దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారో, ప్రజాప్రతినిధుల ముసుగులో ఉన్నటువంటి ఎంఐఎం గుండాలను పీడీ యాక్ట్ వేసి లోపల పెడితేనే గోహత్య ఆగుతుంది. ఖచ్చితంగా గత సంవత్సరం బక్రీద్ సందర్భంగా దాదాపు 50,000కు పైగా గోవులను వధ చేసినట్టు మా దగ్గర అంచనా ఉంది. ఈసారి అంతకంటే ఎక్కువ వధ చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే గోరక్షకులకు ఎప్పుడైనా చేస్తుంటే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం పోలీసులు కూడా బైండ్ ఓవర్ కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. గోరక్షకులు ఎక్కడ కూడా భయపడకుండా పోరాటం చేస్తాం, ఖచ్చితంగా ఛత్రపతి శివాజీ మహారాజు వారసులు మేమని చెప్పేసి ఏదైతే ఎంఐఎం గుండాలు దాడులు చేస్తున్నారో, మొన్న కాల్పులు కూడా జరిపారు. దాడులకు కానీ ప్రతి దాడులు ఉంటాయి కానీ ఎట్టి పరిస్థితుల్లో భయపడం. ఇప్పటి నుంచి గోవధకు సంబంధించి ఎక్కడ సమాచారం ఇచ్చినా మాకు సమాచారం ఇస్తే దాన్ని ఖచ్చితంగా ఆపుతామని చెప్పేసి విహెచ్పి ప్రతినిధులు చెప్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ సతీష్తో సురేష్, ఆర్టీవీ కోసం, హైదరాబాద్.